రెండవ అధ్యాయం 11వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎలా అంటున్నారు? ఓ అర్జున, నీవు ప్రజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు, కానీ నీవు బాధపడకూడని విషయాల కోసం బాధపడుతున్నావు. జ్ఞాని అయిన వారు ప్రాణాలు పోయిన వారి కోసం కానీ బ్రతికి ఉన్న వారి కోసం కానీ అస్సలు ఆలోచించరు, అస్సలు దుఃఖించరు కూడా. కానీ నువ్వు బాధపడుతున్నావు. ఈ శ్లోకంతో శ్రీకృష్ణ పరమాత్మ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ శ్లోకంని భగవద్గీతలో బీజ శ్లోకంగా పరిగణించుతారు. ఇక్కడ అర్జునుడు తనకు మాత్రం నిజం అనుకునే కారణాల చేత బాధపడుతున్నాడు, కానీ శ్రీకృష్ణ పరమాత్మ అతనిపై జాలి పడలేదు సరికదా, అతని వాదనను కొట్టిపడేశారు. ఇక్కడ పండితుడు అని అంటున్నారు. పండితుడు అంటే దుఃఖాలు యందు సుఖాలు యందు సమభావన కలిగి ఉన్నవాడిని పండితుడు అంటారు. మనం ఏమనుకుంటాం? పండితుడు అంటే పాండిత్యం, అంటే నాటకాలు యందు కవిత్వాలు యందు పాండిత్యం కలిగి ఉన్నవాడిని పండితుడు అంటాం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ దృష్టిలో సుఖాలు యందు దుఃఖాలు యందు సమభావన కలిగి ఉన్నవాడిని పండితుడిగా పరిగణించుతారు.